హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ ఎడ్యుకేషన్ టీవీ. నేను మీ కర్ణాటక అశోక్ చక్రవర్తి. మనం స్పోకెన్ ఇంగ్లీష్ సిరీస్ని డిస్కస్ చేసుకుంటున్నాము. అలాగే సిచ్యువేషనల్ ఇంగ్లీష్ అనమాట. ఇదేంటంటే ఏ సిచ్యువేషన్లో ఏం మాట్లాడాలి, అంటే మనం ఎన్ని సిచ్యువేషన్స్ మాట్లాడతాము అనేది నేను క్లియర్గా చెప్తున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ ఐ రిమైండ్ యూ ఆఫ్ దట్ ఓన్లీ 24 or 25 సిచ్యువేషన్స్ మాత్రమే ఉంటాయి. అయితే మనకు ఇక్కడ మనం డిస్కస్ చేసుకుంటుంది ఏంటి అంటే హ్యావ్ ఫామ్తో మనం చూస్తున్నాం. హ్యావ్ ఫామ్తో ఈ హ్యావ్ ఫామ్లో వర్డ్స్ వచ్చేసి హ్యావ్, హ్యాస్, హ్యాడ్, విల్ హ్యావ్ అనే వర్డ్స్ ఉన్నాయి. అండ్ దీస్ వర్డ్స్ ఆర్ యూస్డ్ ఇన్ 3 సిచ్యువేషన్స్. ఇవి 3 సిచ్యువేషన్స్లో మాత్రమే యూజ్ అవుతాయి. ఓకే, మనము ఫస్ట్ సిచ్యువేషను అలాగే సెకండ్ సిచ్యువేషన్ కూడా ఫినిష్ చేశాము. సో ఫార్ వీ హ్యావ్ ఫినిష్డ్ ఫస్ట్ అండ్ సెకండ్ సిచ్యువేషన్స్. నేను ఒకసారి మీకు చెప్తాను. ఫస్ట్ సిచ్యువేషన్ ఏంటి అంటే కంప్లీటెడ్ యాక్షన్. కంప్లీటెడ్ యాక్షన్ అంటే కంప్లీట్ అయిపోయింది, కాకపోతే డిఫరెన్స్ ఏంటి అంటే మనము ఇండికేటర్స్ యూజ్ చేయం, పాస్ట్ ఇండికేటర్స్ యూజ్ చేయం. ద యాక్షన్ ఈజ్ ఆల్రెడీ కంప్లీటెడ్ బట్ వీ డోంట్ యూజ్ ఇండికేటర్స్. పాస్ట్ ఇండికేటర్స్ యూజ్ చేయవు, అదే స్పెషాలిటీ ఇక్కడ. అండ్ దట్ ఈస్ నథింగ్ బట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనమాట. అది పర్ఫెక్ట్ టెన్స్ అంటాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. తర్వాత వచ్చేసి మనకి సెకండ్ సిచ్యువేషన్ వచ్చేసి పొజెషన్స్. ఓకే, ఆ పొజెషన్స్ ఏంటి అంటే నేను కలిగి ఉండడం, వాళ్ళు కలిగి ఉండడం, ఇతను కలిగి ఉండడం, ఆమె కలిగి ఉండడము. అది ఈ కలిగి ఉండడంలో కూడా ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అనేవి 3 టెన్సెస్ ఉంటాయి. ఓకే, దాని తర్వాత మనకు ఏమవుతుంది అంటే మనం యూస్ చేసేది థర్డ్ సిచ్యువేషన్. ఓకే, థర్డ్ సిచ్యువేషన్లో నేను మీకు ఏం చెప్పాను అంటే స్ట్రక్చర్స్. మనము ప్రీవియస్ వీడియోలో స్ట్రక్చర్స్ చూసాం. మనం స్ట్రక్చర్స్ ఎలా, ఒకసారి నేను ఇక్కడ రాస్తాను. సబ్జెక్ట్, హ్యావ్, ఫామ్, టు ప్లస్ V1, ఇది స్ట్రక్చర్ అంటాం. దీన్ని మనం ఫాలో అవుతూ సెంటెన్సెస్ రాయాలి. ఓకే, 4 వర్డ్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఫస్ట్ సిచ్యువేషన్కి స్ట్రక్చర్స్ ఏంటి, సెకండ్ సిచ్యువేషన్కి స్ట్రక్చర్స్ ఏంటి అంటే హ్యావ్ ఫామ్ ప్లస్ నౌన్. ఇది సెకండ్ సిచ్యువేషన్ అవుతుంది. ఫస్ట్ సిచ్యువేషన్కి వచ్చేసి సబ్జెక్ట్, హ్యావ్ ఫామ్, ఇక్కడ మాత్రం V3 వస్తుంది. చూడండి, 3 డిఫరెంట్ స్ట్రక్చర్స్, 3 డిఫరెంట్ యూసేజెస్ అనమాట. ఇదేమో కంప్లీటెడ్, ఇదేమో పొజెషన్స్, ఇదేమో టు డూ యాక్షన్స్ అని చెప్పాను. ఓకే, టు డూ యాక్షన్స్. హ్యావ్ అనేది రాసాను చూడండి. దట్ మీన్స్ వీ విల్ రైట్ ద సెంటెన్సెస్ విత్ హ్యావ్. హ్యావ్ సబ్జెక్ట్స్ ఆర్ ఐ, వి, యూ, దే, ప్లూరల్స్. ఐ, వి, యూ, దే, ప్లూరల్స్. స్ట్రక్చర్స్ ఆల్రెడీ రాసాం కాబట్టి ఇప్పుడు మనము సెంటెన్సెస్ రాద్దాం. మై డియర్, ఐ, వి, యూ, దే, ప్లూరల్స్ అనమాట. మనము ఈ 4 సబ్జెక్ట్స్ రాయొచ్చు, అలాగే మోర్ దెన్ 1 నేమ్. ఐ హ్యావ్ టు మీట్ ద chairman today. I have to meet the chairman today. Have place lo you can see you have here, and in the place of I we can use we, you, they and plurals, and this becomes positive sentence, my dear. And the next one, negative rayali. Negative lo nen cheppanu we should take the help of do form, and without do form we can't write negative sentence here. Some people may use that I have not to meet antaru. I have not to meet kadu. Some of my students asked me like that, and they have also used these sentences sometimes. And ఆ సెంటెన్సెస్ కరెక్ట్ కాదు. ఎలా రాయాలి అంటే హెల్ప్ తీసుకోవాలి. ఇక్కడ నేను మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను, హ్యావ్ ఈజ్ ఈక్వల్ టు డూ, అండ్ హ్యాజ్ ఈక్వల్ టు డస్, అండ్ హ్యాడ్ ఈజ్ ఈక్వల్ టు డిడ్. ఇక్కడ హ్యావ్ ఉంది కాబట్టి ఐ షుడ్ టేక్ డూ, అండ్ ఆఫ్టర్ దట్ డోంట్. అండ్ వాట్ ఇట్ బికమ్స్, మై డియర్, ఐ డోంట్, యాక్చువల్గా ఐ డోంట్ హ్యావ్ టు మీట్ ద chairman.
I don't have to meet the chairman today. నెగటివ్ సెంటెన్స్. ఓకే, ఇది యాక్చువల్గా డోంట్ అంటాం మనము. డో నాట్ ఈజ్ ఈక్వల్ టు డోంట్ అనమాట. దెన్ ఇఫ్ ఐ వాంట్ టు రైట్ ఎ నెగటివ్ సెంటెన్స్, నేను హెల్పింగ్ వర్బ్ తీసుకుంటే డూని తీసుకోవాలి. ఇక్కడ డూ వచ్చింది, డూ పక్కన నాట్ వచ్చింది. నెగటివ్ సెంటెన్స్ వీ హ్యావ్ ఫినిష్డ్. అండ్ డూ డస్ డిడ్ సెంటెన్సెస్లో వస్తే హ్యావ్ మాత్రమే వస్తుంది. అండ్ ఐ వాంట్ టు రైట్ ఎ క్వశ్చన్. నాకు ఎప్పుడు క్వశ్చన్ రాయాలని ఉంది. అండ్ what is the next question I should write? We have two kinds of questions, హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ అలాగే WH క్వశ్చన్ ఉంది. ఇప్పుడు నాకు ఫస్ట్ నేను రాయాల్సింది ఏంటి అంటే హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ రాయాలి. హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్, ఇఫ్ ఐ నో టు రైట్ ద హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్, అండ్ ఆబ్వియస్లీ నాకు WH క్వశ్చన్ కూడా తెలుస్తుంది అనమాట. ఇప్పుడు నేను హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ రాయాలి. అండ్ ఫర్ టు రైట్ హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ ఐ షుడ్ టేక్ హెల్పింగ్ వర్బ్ ఫస్ట్. And here in this sentence, do is helping verb, have is not. And do I should take here, do I, then same sentence, do I have to meet the chairman? Do I have to meet the chairman today? And this is helping verb question. My dear friends, I should write a WH question, and I told you just I should add a WH word to this, and then it becomes WH question. Then why do I have to meet the chairman today? WH question. My dear friends, చూడండి ఇక్కడ I have to meet the chairman today. I'll tell you the meanings of these sentences. I have to meet the chairman today. నేనేమన్నాను అంటే టు డూ యాక్షన్ అన్నాను. సో నేను ఈరోజు చైర్మన్ని కలవాలి అనేది సెంటెన్స్. నేను ఈరోజు చైర్మన్ని కలవాలి. ఐ డోంట్ హ్యావ్ టు మీట్ ద చైర్మన్ టుడే. నేను ఈరోజు చైర్మన్ని కలవాల్సిన పని లేదు అని. డూ ఐ హ్యావ్ టు మీట్ ద చైర్మన్ టుడే? నాకు ఈరోజు చైర్మన్ని కలవాల్సిన పని ఏమైనా ఉందా అని. వై డూ ఐ హ్యావ్ టు మీట్ ద చైర్మన్ టుడే? ఈరోజు నాకు చైర్మన్ని కలవాల్సిన పని ఏముంది అని, కలవాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి. రైట్? ఇన్ ద ప్లేస్ ఆఫ్ దిస్ వై ఐ కెన్ ఆల్సో రైట్ సమ్ వేర్. వేర్ డూ సేమ్. వేర్ డూ ఐ హ్యావ్ టు మీట్ ద చైర్మన్ టుడే? ఓకే, రైట్. ఐ రైట్ హియర్ వెన్. ఐ రైట్ అట్ వాట్ టైమ్. అట్ వాట్ టైమ్. సో ఇక్కడ చూడండి, ఒక్క WH వర్డ్ వై అని రాసాం. ఆ వైని తీసేసాం అనుకోండి, మనం వేర్ కానీ వెన్ కానీ అట్ వాట్ టైం కానీ సూటబుల్ వర్డ్స్ ఏమైనా రాసుకున్నది. ఇప్పుడు ఒకవేళ హూతో రాయాలనుకోండి, హూతో ఎలా రాస్తారు? హూ హ్యావ్ టు మీట్ ద చైర్మన్ టుడే? ఈరోజు చైర్మన్ని కలవాల్సిన అవసరం ఎవరికి ఉంది అని. హౌ మెనీ అన్నాను అనుకోండి, హౌ మెనీ హ్యావ్ టు మీట్ ద చైర్మన్ టుడే? ఇది టు డూ యాక్షన్ అవుతుంది. వీ హ్యావ్ రిటర్న్ ద సెంటెన్స్ విత్ హ్యావ్. ఓకే, అండ్ విల్ సీ ద నెక్స్ట్ వీడియో విత్ కాన్వర్జేషన్ చూస్తాము. కానీ బిఫోర్ ఐ స్టాప్ దిస్ వీడియో, నేను మీకు ఒక విషయం చెప్తాను. ఏంటంటే మనం ఇక్కడ స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడడానికి ఎలా అనేది సెంటెన్స్ ఫార్మేషన్ చూస్తున్నాము. ఇంగ్లీష్లో చాలా విషయాలు కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. అండ్ మన క్లాసెస్ వచ్చేసి లెర్నర్స్కి, ఇంగ్లీష్ని ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం అని మాత్రమే మనం వీడియోస్ చేస్తున్నాము. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ దాట్ ఆల్రెడీ ఇంగ్లీష్ వచ్చిందనుకోండి, ఆల్రెడీ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇది చూసారనుకోండి, ఇది ఇలా ఉంటే బాగుంటుంది, ఇది ఇలా ఉంటే బాగుంటుంది అని వాళ్ళకి అనిపిస్తుంది. కానీ నేను నేర్చుకునే వాళ్ళు ఎలాగైతే ఈజీగా నేర్చుకుంటారో వాళ్ళకి అంటే హార్డ్గా అర్థం కాకుండా, డిఫికల్టీస్ ఫేస్ చేయకుండా ఈజీగా ఉండే విధంగా నేను చెప్తున్నాను. అంతేగాని కన్ఫ్యూజ్ చేసే విషయాలు ఇంగ్లీష్లో చాలా ఉన్నాయి. అండ్ ఐ విల్ ప్రూవ్ డెఫినెట్లీ. నేను కంపల్సరీగా ఇంగ్లీష్లో కన్ఫ్యూజ్ చేసే విషయాలు ఉన్నాయని చెప్పేసి నేను ప్రూవ్ చేయగలను. అలా మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు అని చెప్పేసి, మీరు ఈజీగా అర్థం కావాలి అని చెప్పేసి ఇలా మనం సెంటెన్స్ని ఫామ్ చేయడానికి, ఈవెన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా సరే మనం ఈజీగా ఉండేలాగానే చూసుకోవాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీరు రాసేటప్పుడు నేను అన్నాను, రిటర్న్ ఇంగ్లీష్లో ప్రతి ఒక్క పాయింట్ నేర్చుకోవాలి అని. కానీ అన్నీ డిస్కస్ చేసుకోవాలి అంటే చాలా కొన్ని మంత్స్ అవుతుంది. అండ్ వీ విల్ నాట్ కంప్లీట్ ద కోర్స్. నెలలైనా అది కంప్లీట్ అవ్వదు. కాబట్టి ఈజీగా ఎలా ఉందో అలా నేర్చుకోవడానికి మాత్రమే చూడండి.
అండ్ అగైన్ నేను మళ్ళీ చెప్తాను ఏంటంటే ఇంగ్లీష్ అనేది చాలా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది. అదంత ఈజీగా ఉండదు. ఎవరైనా మీతో ఈజీగా ఉంటుంది అని అన్నంత మాత్రాన అది వాళ్ళ ఇష్టం. సీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, రకరకాలుగా ఉన్నారు. వెన్ యూ సీ దిస్, ఇప్పుడు యూ హ్యావ్ అ వైట్ బోర్డ్ హియర్. ఇక్కడ వైట్ బోర్డ్ ఉంది. ఈ వైట్ బోర్డ్ని బ్లాక్ బోర్డ్ అనేవాళ్ళు కూడా ఉన్నారు. అలాగే ఇప్పుడు ఇక్కడ బ్లాక్ బోర్డ్ ఉంది. ఈ బ్లాక్ బోర్డ్ని వైట్ బోర్డ్ అనే వాళ్ళు కూడా ఉన్నారు. మీకు వాళ్ళు ఎవరైనా తెలియకపోతే నేనైతే వాళ్ళని చూపిస్తాను, కావాలంటే మీరు వాళ్ళని చూడవచ్చు. కాబట్టి ఎవరైనా ఏదైనా చెప్పారు అదే కరెక్ట్ అని కాకుండా మీరు కూడా ఆలోచించాలి. ఓకేనా? నేను మీకు ఈజీగా ఉండడం కోసం లెర్నర్స్కి నేను చెప్పడం అనమాట. లెర్నర్స్కి నేర్చుకునేది ఈ విధంగా ఉంటే ఈజీగా అర్థమవుతుంది అని చెప్తున్నాను అనమాట. ఓకే, సో విల్ సీ ద కాన్వర్జేషన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో, మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ అ నైస్ టైమ్ and have a nice learning. All the best.